ప్రార్థన గురించి బైబిల్లో 7 మంది చెప్పిన 7 సత్యాలు. మొదటిగా యేసు చెప్పిన మాట ప్రార్థన అనగా తండ్రితో సంబంధం. రెండవదిగా సమూయేలు చెప్పిన మాట ప్రార్థన చేయకపోవడం పాపం. మూడవదిగా పౌలు చెప్పిన మాట ప్రార్థన అనేది ఒక గొప్ప సహకారం. నాలుగవదిగా కోరాహు కుమారుడు చెప్పిన మాట ప్రార్థన అంటే తోడుగా ఉండేది. ఐదవదిగా దావీదు చెప్పిన మాట ప్రార్థన అనేది ఒక వాగ్దానం. ఆరవదిగా యాకోబు చెప్పిన మాట ప్రార్థన అనేది స్విచ్ ఆఫ్ లాంటిది. స్విచ్ ఆన్ చేస్తే ఆగిపోతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది, ఆన్ చేస్తే పడుతుంది. ఏలియా ప్రార్థించగా వర్షం ఆగిపోయింది, ఏలియా ప్రార్థించగా మళ్ళా వర్షం వచ్చింది. అంటే ప్రార్థన అంటే నీ చేతిలో స్విచ్ లాంటిది. ఆఫ్ చేయగలవు, ఆన్ చేయగలవు. ఏడవదిగా పౌలు చెప్పిన మాట ప్రార్థన అంటే సుఖాన్ని నెమ్మదినిచ్చేది. అయ్యా ప్రపంచ ప్రార్థన దినోత్సవ సందర్భంగా ప్రార్థనకు విలువ ఇస్తున్నావా? ప్రార్థనకు సమయం ఇస్తున్నావా? ప్రార్థనకు కేటాయిస్తున్నావా? ప్రార్థనను గౌరవిస్తున్నావా? ప్రార్థన అంటే ప్రాణముగా, ప్రార్థన అంటే ఊపిరిగా, ప్రార్థన అంటే జీవముగా, ప్రార్థన అంటే సర్వముగా, ప్రార్థన అంటే హక్కుగా భావిస్తున్నావా? ఎంత ప్రార్థన చేస్తూ ప్రార్థన అంటే ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? ప్రార్థన ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ప్రార్థనలో దిగజారిపోతున్నావు? ప్రార్థన లేకపోతే క్రైస్తవ్యం లేదు, ప్రార్థన లేకపోతే ఆత్మీయతే లేదు. ప్రార్థన గురించి 7 మంది చెప్పిన భక్తుల గురించి విన్నాం. ఎంతుంది నీ ప్రార్థన? నీ ప్రార్థన తక్కెట్లో పెట్టి దేవుడు తూచితే అసలు తూగుతుందే ఉందే? ఒకసారి ఆలోచించు, మారండి. ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వండి. ప్రార్థన కార్యక్రమాలలో తరచుగా పాలు పొందుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.